హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో మకర రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకెంతో అవసరం. ఇక మకర రాశి వారికి ఈరోజు చూసుకుంటే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో స్వల్ప లాభాలను పొందుతారు. ముఖ్యమైన పనులలో తొందరపాటు అనేది అసలు మీకు ఈరోజు పని చేయదు. అలాగే ఈరోజు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పని భారం పెరిగినా సమయానికి పనులన్నీ పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు నూతన విద్యపై ఆసక్తిని పెంచుకుంటారు. కొన్ని వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుని ముందుకు సాగడం మీకు ఎంతో మేలు చేస్తుంది. ఇక మకర రాశి వారికి ఈరోజు ప్రముఖుల పరిచయాలు అనేవి ఏర్పడతాయి. అలాగే ఇక ప్రతి పనిలోనూ కొంత నిదానం పాటించడం అనేది మీకు చెప్పుకోదగ్గ సూచన. అలాగే నోరు జారడం వలన ఎన్నో అనార్థాలు అనేవి చోటు చేసుకునే అవకాశం ఉన్నందున మౌనంగా ఉండడం మీకు మేలు చేస్తుంది. తొందరపడతనం పనికిరాదు. అలాగే ఉద్యోగం మార్పునకు మంచిది కాదు కాబట్టి ఉద్యోగం మార్చుకోవడానికి ఈరోజు ప్రయత్నించకండి. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు కొంత సామాన్యమైన లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకుంటారు. ఇక ఈరోజు దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వివాహ సంబంధ విషయంలో మోసపోయే అవకాశం ఉన్నందున జాగ్రత్త వహించండి. అలాగే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టే విషయంలో కూడా కాస్త ఆచితూచి ఆలోచించి ముందుకు వెళ్ళడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. పాడి పరిశ్రమలు కూడా లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ధనవృద్ధి ఉన్నప్పటికీ కొంత రుణ ఒత్తిడులు అయితే ఎదుర్కొంటారు. లోన్ లభించే విషయంలో కూడా కొంత ఇబ్బంది అనేది ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారు కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్నప్పటికీ ధనం విషయంలో మాత్రం ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. ఆర్థికంగా బాగుంటుంది. ఇక అనుకోని ప్రయాణాలు చేయవలసి రావచ్చు కాబట్టి దానికి తగిన విధంగా సంసిద్ధమై ఉండండి. అలాగే ముఖ్యమైన పనులలో కొన్ని నిర్ణయాలను మార్చుకుంటారు. ఆ విధంగా చేయకుండా కాస్త మీరు అనుకున్న దానిపైనే ఆధారపడి పని చేయడం వలన ఆ పని విజయవంతమవుతుంది అని చెప్పవచ్చు. అలాగే బంధువులతో కాస్త మాట పట్టింపులు కలిగే అవకాశం ఉన్నందున మౌనంగా ఉండండి. ప్రశాంతతతో గడపడం ఈరోజు మీకు ముఖ్యం. అలాగే ఇంటి నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో దానిలో అవంతరాలను ఎదుర్కొంటారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు ఆశించిన లాభాలు కొంత కష్టసాధ్యమైనప్పటికీ సామాన్య లాభాలు మాత్రం కనిపిస్తున్నవి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి కొన్ని బాధ్యతలు కల్పించడం వలన పని ఒత్తిడి అనేది పెరుగుతుంది. ఇక ఈరోజు చిత్ర పరిశ్రమ వారికి, క్రీడాకారులకు అవకాశాలు వచ్చినా వాటిని సద్వినియోగం చేసుకోలేకపోవచ్చు. కాస్త ఆలోచించుకోండి. అలాగే విద్యార్థులకు లభించిన ఫలితాలపై నిరాశ చెందే అవకాశం ఉంది. మహిళలకి కొంత కుటుంబ సభ్యులతో విభేదాలు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఎదుటివారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం వలన ఈ సమస్య నుండి బయటపడవచ్చు. ఇక మకర రాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 4. మకర రాశి వారు ఈరోజు శివాలయ దర్శనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని ఎదుర్కోగలుగుతారు.